తెలంగాణలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హార్వర్డ్ లో సీఎం రేవంత్ రెడ్డి కాస్ట్లీ చదువు చదువుకుంటుంటే ఇక్కడ గురుకులాల విద్యార్థులు పాముకాట్లకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంగతి పక్కన పెడితే ఉన్న గురుకులాలను పట్టించుకోవటం లేదని విమర్శలు చేశారు. పాముకాట్కు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థి ప్రాణానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పరిపాలనలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని విమర్శించారు. గురుకులాలను గాలికి వదిలేయడం దారుణమన్నారు. కుక్కకాట్లు పాముకాట్లు సర్వసాధారణంగా మారిపోవడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హార్వర్డ్ లో సీఎం రేవంత్ రెడ్డి కాస్ట్లీ చదువు చదువుకుంటుంటే ఇక్కడ గురుకులాల విద్యార్థులు పాముకాట్లకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంగతి పక్కన పెడితే ఉన్న గురుకులాలను పట్టించుకోవటం లేదని విమర్శలు చేశారు. పాముకాటుకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థి ప్రాణానికి సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పరిపాలనలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని విమర్శించారు. గురుకులాలను గాలి కొదిలేయడం దారుణమన్నారు. ఇక కుక్క కాట్లు పాముకాట్లు సర్వసాధారణంగా మారిపోవడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టారని హరీష్ రావు డిమాండ్ చేశారు.